గుమ్మగుమ్మలాడే బ్రెడ్ హల్వా అనేది ఎలా రెడీ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. కళాయికి కూడా అంటుకోవట్లేదు చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఇవి కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి, పంటికి తగులుతూ. చూసారు కదా, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మా వారు చెప్తారు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. స్మెల్ అయితే మామూలుగా లేదండి, ఇందులో ఎలాగే వేసినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది స్మెల్. ఒకసారి టేస్ట్ చేసి చెప్తా. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ మా వారైతే సంక్రాంతికి పిండి వంటలు తిని బోర్ కొట్టింది అన్నారు. ఆల్రెడీ ఇంకా కొంచెం ఉన్నాయండి, కానీ బోర్ కొడుతుంది, నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టని అడిగాడు అనమాట. 5 నిమిషాల్లో బ్రెడ్ హల్వా అనేది చేసి చూపించబోతున్నాను ఇప్పుడు మీకు. మీ అందరూ తెలిసి ఉండొచ్చు, కానీ నా స్టైల్లో ఒకసారి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారికి అయితే ఇప్పుడు నేను 5 నిమిషాల బ్రెడ్ హల్వా అనేది చేసి చూపించేస్తాను. ఇదిగో ముందు బ్రెడ్ తెచ్చారండి, చూస్తున్నారు కదా. చక్కగా 2 పీసులు చొప్పున ఇలా పెట్టేసుకొని మనము సైడ్ ఉంటుంది కదండి, అది అనేది కట్ చేసుకోవాలి కదా. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం కూడా 1 by 1 ఒకటి అనేది నేను కట్ చేస్తున్నాను. మనకి సైడ్ ఉంటుంది కదండి, అది కట్ చేసుకుంటే మనకేంటంటే బాగుంటుంది. ఈ సైడ్ ఉండేది మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. నేనైతే ముందు మొత్తం కట్ చేసుకుంటున్నాను. అంటే అది కొంచెం తినేటప్పుడు హార్డ్గా ఉంటుందనా? ఓకే. మనకేంటంటే ఇట్లాగా ఈ పీసెస్ని ఏంటంటే ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లుగా ఇలా చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అది కూడా చూస్తున్నారు కదా, ఈరోజు ఒక కొత్త రెసిపీ అయితే చేస్తుంది. ఆల్రెడీ సంక్రాంతి పండగకి ఇంట్లో మొత్తం అన్నీ చేసింది, అవన్నీ తింటున్నాము, ఇంకా ఉన్నాయి. అయితే నాకు అవి కొంచెం రోజు అవి తింటున్నాం కదా, బోర్ కొడుతుంది, ఏదన్నా కొత్తగా చేయని అడిగా. తను ఏంటంటే ఈ బ్రెడ్ హల్వా చేస్తాను, బ్రెడ్ తీసుకున్నా అని చెప్పింది. నేను వెళ్ళి తీసుకొచ్చాను బ్రెడ్. అదిగోండి మొత్తం కూడా బ్రెడ్ ఏం చేస్తుందంటే, మనకి బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్స్ మొత్తం కూడా ఏంటంటే స్లైసెస్ తీసేస్తుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ మధ్యలో పార్టే మనకి ఉంచుతుంది అనమాట. అది కూడా చూడండి మొత్తం కూడా ప్రిపేర్ చేస్తుంది. చూద్దాం ఎలా చేసింది ఏంటి అనేది. ఇవి ఉంటే బాగోవండి, అందరు తీసేస్తారు కాబట్టి. ఇదిగో చూస్తున్నారు కదండి, బ్రెడ్ మొత్తం కూడా నేను ఇలాగా చక్కగా సైడ్ అంతా తీసేసి ఇట్లా కట్ చేసుకున్నానండి మొత్తము. ఇప్పుడు నేను కళాయి తీసుకుంటున్నాను. తెలుసు కదండి, నెయ్యిలో చక్కగా బ్రెడ్ని ఏం చేద్దాం ముందు. వచ్చేయండి. ఓకే అండి, నేనైతే బ్రెడ్ అనేది ఇప్పుడు వేయించుతాను. మనం ఫస్ట్ బ్రెడ్ హల్వాలోకి ఏమేమి కావాలో చెప్తాను. ఇదిగో చూస్తున్నారు కదా, మనకి కొంచెం ఒక 50 గ్రాముల జీడిపప్పు అండి, ఒక చిన్న కప్పు నిండా పాలు తీసుకున్నాను. మనకి తీపి వచ్చేసి మనం ఎలా అయితే తినాలనుకుంటామో, ఎక్కువ తీపి కానీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక కప్పు వేస్తున్నానండి. దానికి సరిపడినంత నెయ్యి, దీంట్లో కూడా చూసారు కదా కొంచెం కిస్మిస్, ఇవి వచ్చేసి యాలకులండి. వీటితో నేను బ్రెడ్ హల్వా అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే ముందు నేను బ్రెడ్ అనేది ఏం చేస్తున్నాను, ఇదిగో చూస్తున్నారు కదా రండి. నేను ముందు కొంచెం నెయ్యి అనేది వేసి మొత్తం అనేది ఏం చేద్దాము, మనకి ఎక్కువ అనేది సిమ్లో పెట్టుకోండి, ఎక్కువ హైలో పెట్టుకోవద్దు. ఎందుకంటే బ్రెడ్స్ అనేది మాడిపోతాయండి. అలా కాకుండా చక్కగా మనం సిమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఎగుతాయి. ఇగో చూస్తున్నారు కదా,
బ్రెడ్ మనకి బాగా నెయ్యి కూడా పీల్చేస్తుందండి. కొంచెం నెయ్యి బాగా వేసి ఆంచాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం బ్రెడ్ ఏంటంటే చక్కగా నేతిలో ఏగితే మనకి చాలా బాగుంటుంది బ్రెడ్ హల్వా. ఇదిగోండి చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇదే వేలో అన్నీ వేయించుకోవాలండి. మనం ఎక్కువ మార్చకుండా చక్కగా ఇలా వేయించేసుకోవాలి మొత్తం కూడా. మనం బ్రెడ్లు మొత్తం కూడా నేను ఏం చేసుకున్నానండి, ఇలాగా లైట్గా ఏంటంటే ఎక్కువ మాడనియద్దండి. చాలా బ్రెడ్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి లైట్గా ఏం చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిలోకి కొంచెం జీడిపప్పు, ఈ కిస్మిస్ ఇవి కూడా ఏం చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఇవి రెండు వేస్తే. దూరగా ఏం చేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసి దూరగా ఈ రెండు కూడా ఇలా ఏం చేసుకున్నామండి. ఇదిగో చూస్తున్నారు కదా. ఓకే అండి, ఇగో చూస్తున్నారు కదా, జీడిపప్పు కిస్మిస్ అనేది నేను వేయించుకున్నానండి. ఇప్పుడు మనము కప్పు చక్కెర తీసుకున్నాం కదా, ఈ చక్కెరని చక్కగా కళాయిలో వేసేసుకొని మనము కప్పు చక్కెర కాబట్టి 2 కప్పులు వాటర్ అనేది పోసుకుందామండి కదా. నేను చక్కెర 1 కప్పు వేసాను. 1 కప్పు చక్కెరకి 2 కప్పులు పోస్తున్నానండి. ఇంకోటి అండి, మనకి తీపి అనేది అందరూ కొంతమంది ఎక్కువగా లైక్ చేస్తారు, కొంతమంది తక్కువగా లైక్ చేస్తారు కదా. నేనైతే 1 కప్పు వేసానండి. మీరు తీపి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా మనం చక్కెర మొత్తం కూడా కరిగిపోవాలి. కరిగిపోయి చక్కగా చక్కెర కరిగిపోయాక మనకి లైట్ తీగ పాగం వస్తుంది కదండి, అప్పుడు దాకా మనం చక్కగా ఉంచాలి, కలిపెడుతూ ఉంచాలన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి చక్కెర కరిగిపోయింది అంటానికి ఈ బబుల్స్ అనేది ఇట్లా వస్తున్నాయి కదండి. ఇలా వచ్చేదాకా మనం ఉంచాలి. ఇప్పుడు మనం చక్కగా ఇదిగో లైట్ పాకం అనమాట, అలాగ లైట్గా తీగలాగా వస్తుంది అంతే. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు మనం బ్రెడ్ అనేది వేసేయచ్చండి. ఇప్పుడు మనకి చక్కెర కరిగిపోయింది అంటానికి ఇట్లాగా వస్తే చూసుకోండి మీరు పాకం అనేది. ఇదిగోండి ఇప్పుడు నేను దీంట్లోనే కొంచెం ఇలాచీ అనేది వేసేసుకుంటున్నాను, మంచి సువాసన కోసం అండి. తర్వాత మనము ఇదిగో చూస్తున్నారు కదండి, ముందుగా మొత్తం వేయించి పెట్టుకున్న బ్రెడ్ కూడా వేసేస్తున్నానండి 1 by 1. ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగా. ఇదిగోండి చూసారు కదండి, బ్రెడ్ మొత్తం వేసేసుకున్నాక చక్కగా ఇట్లా కలబెట్టుకుంటే మనకి మొత్తం కూడా చక్కెర అనేది బ్రెడ్కి పట్టిద్దండి. మొత్తం ఇలాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, మొత్తం మనకి లాగేసుకుంది బ్రెడ్. ఈ చక్కెరని మొత్తం కూడా లాగేసేసిందండి, చూసారా. ఇదిగోండి చెప్పాను కదండి, కప్పు పాలు అనేది యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే అందరూ పాలు అనేది యాడ్ చేయరండి, నేను పాలు యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే ఇదిగో చూసారు కదా, పాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదండి, పచ్చి పాలండి నేను 1 కప్ అనేది యాడ్ చేశాను. చూసారు కదా, చక్కగా మనం పాలు యాడ్ చేసుకున్నాక ఎక్కువ హైలో కాకుండా సిమ్లో పెట్టేసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అండి. ఇదిగో చూసారు కదా, కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మనము ఎక్కువ కలిపెట్టకుండా ఇలాగా అన్నామండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఈ పాలు వేసుకోవడం వలన చాలా టేస్ట్ పెరిగిద్దండి. మామూలుగా అయితే పాలు యాడ్ చేయరు. 10 నిమిషాల్లో మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి మీ ఇంట్లో. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచుదామండి, పాలు వేసాం కాబట్టి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, మనకి చక్కగా నేను సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అనేది ఉంచాను. చూసారా మనకి గుమ్మగుమ్మలాడే బ్రెడ్ హల్వా అనేది ఎలా రెడీ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. కళాయికి కూడా అంటుకోవట్లేదు చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఇవి కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి, పంటికి తగులుతూ. చూసారు కదా. ఓకే అండి, మనకి బ్రెడ్ హల్వా అనేది కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మా వారు చెప్తారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మా వారికి టేస్ట్ చేయమని పెడతాను. వేడిగా ఉందండి, మామూలుగా లేదు. చక్కగా రైస్ తిన్నాక స్వీట్ తినాలి అనిపిస్తే చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే మనకి 1 వీక్ దాకా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మా వారు చెప్తారు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. ఓకే, నువ్వు టేస్ట్ చేసి చెప్పు, తర్వాత నేను టేస్ట్ చేస్తాను. అండి ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా అడిగానే లేదో అలా చిటికలో తయారు చేసేసింది, రెడీ చేసేసింది స్వీట్. స్మెల్ అయితే మామూలుగా లేదండి. ఇందులో ఎలా చేసినట్టుంది, చాలా అంటే చాలా బాగుంది స్మెల్. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చెప్తా. నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. వేడి వేడి బ్రెడ్ హల్వా అలా చేసి పెడితే తినటం అనేది అదొక అదృష్టం. అంటున్నాను కాదండి, నేతిలో వేపింది కదా, నేతిలో వేపి దానికి ఎలాచి యాడ్ చేసింది కదా, మళ్ళీ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసింది కదా, నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉందండి. అంటే అది అంటారు కదా, నీళ్ళు తగిలితే ఆ టేస్ట్ వేరని. అంతా నేతిలోనే చేసి అంతా నేతిలోనే వేపింది కదా, వేపి చేసింది కదా, దానివల్ల ఆ టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. జమ ఉంది స్వీటు, అసలు రుచి మామూలుగా లేదండి. నాకైతే ఎన్ని కప్పులైనా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంది ఈ స్వీట్ అనేది. ఎప్పుడైనా సరే మనకి తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చిటికలో ఒక 15 మినిట్స్లో, నాకు తెలిసి 15 కూడా పట్టలే కదా, 5 నిమిషాలు చేసేయచ్చు. 5 మినిట్స్లోనే చేస్తుందండి ఈ బ్రెడ్ హల్వా అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఏమన్నా ఇంట్లో చేసుకోవాలనుకుంటే చూడండి మొత్తం ఫుల్ వీడియో. ఓకే అండి, ఇప్పుడు మా మిస్సెస్ కూడా టేస్ట్ చేసి చెప్పింది ఎలా ఉందో. మా వారు చెప్తున్నారండి, చూడాలి ఎలా ఉందో. బాగానే చేస్తాను నాకు తెలిసి. బాగానే అండి, ఎరగదీసింది. అబ్బో కాలిపోతుందండి, వేడి వేడిగా ఉంది. అసలు నువ్వు అదిరిపోయింది టేస్ట్. తిన్నామంటే వదిలిపెట్టవు, అంత రుచిగా ఉంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఏంటంటే చక్కగా రైస్ తిన్నాక చక్కగా కొంచెం కప్పులో వేసుకొని. ఎలా ఉంది? నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను. సూపర్. అదిరిపోయింది. పిల్లలు వస్తారండి, పాపం సాయంత్రం వస్తారు కదా, ఈవినింగ్ స్నాక్స్, అలాగే స్నాక్స్ కూడా ఉపయోగపడుద్ది. మీకు ఎలా వీడియో చూపించినట్టు ఉంటుంది. సూపర్ అండి, కాలిపోతున్నారు. కానీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. క్వాంటిటీ ఏమో తక్కువ చేసావు నువ్వు. సింపుల్గా చేస్తానండి, మీరు చూపిద్దామని. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దామండి. బాయ్.